ఈరోజు ప్రపంచం అంతా కూడా ప్రజల అలవాట్లు మారాయి. ఫుడ్ హ్యాబిట్స్ టోటల్గా చేంజ్ అయ్యాయి. వాళ్ళ హ్యాబిట్స్ని బట్టి మనం కూడా వ్యవసాయ పద్ధతులు మార్చుకోకపోతే మనకు మార్కెట్ ఉండదు. మార్కెట్ లేకపోతే మనం పండించినా అది వేస్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ మీరు చూస్తే డిమాండ్ డ్రివన్ బేస్డ్ ఆన్ చేంజింగ్ ఫుడ్ హ్యాబిట్స్ వచ్చాయి. అందుకే నేను ఇక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు ట్రేసబిలిటీ సర్టిఫికేషన్కి వచ్చారు ప్రపంచం మొత్తం. మన ప్రోడక్ట్ ఎక్కడికి పోయినా ముందు టెస్ట్ చేసేస్తున్నారు. రెసిడ్యూస్ ఏమున్నాయి, ఎంత ఫెర్టిలైజర్స్, ఇవన్నీ చూసుకున్న తర్వాత వాళ్ళు కొనడం మానేస్తున్నారు, రిజెక్ట్ చేస్తున్నారు. చిల్లీస్ రిజెక్ట్ చేశారు, చైనాకు పంపిస్తే తిరిగి పంపించేశారు. అదే మరి గ్రౌండ్ నట్ పంపిస్తే రిజెక్ట్ చేశారు. చైనా, ఇండోనేషియా ఇవన్నీ రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు యూరోపియన్ యూనియన్ అయితే మన అక్వా శాంప్లింగ్ని 50% టెస్ట్ చేస్తున్నారు. వేరే దేశాల ప్రోడక్ట్స్ ఓన్లీ 10% చేస్తున్నారు. అంటే ఇండియా బ్రాండ్ అయిపోయింది. మనం ఈ యొక్క ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నాం, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడుతున్నాం అనేది వచ్చేసింది. అదే కాకుండా టెక్నాలజీ ఈజ్ మెచ్యూర్డ్. ఎక్కడికక్కడ టెస్టింగ్లు ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనం ఇలాంటి సమయంలో ఏ విధంగా రైతుల్ని చైతన్యం చేయాలి, క్రాప్ ప్యాటర్న్ ఎట్ట మార్చాలి, ఇంకొక పక్కన రైతుల్లో కూడా అవేర్నెస్ వచ్చి పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించి, రెండో పక్కన ఏ పంట వేస్తే ఆదాయం వస్తుందో ఆ పంటల వైపు రైతుల్ని డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది.